హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వల్లిని. ముందుగా ఛానల్ మొదటిసారి చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక పురాణము 13వ అధ్యాయము కన్యాదాన విశిష్టత. వశిష్ఠుడు: ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసం గొప్పదనం ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసింది ఎంతో కలిగి ఉంటుంది. ఈ నెలలో చేసే ప్రతి మంచి పనికి అత్యంతమైన అనంతమైన ఫలితం లభిస్తుందని చెప్పాను కదా. ఈ మాసంలో అతి ముఖ్యంగా చేయవలసింది నదీ స్నానం, అలాగే దీపారాధన, సమారాధన. ఇవన్నీ పుణ్యాన్ని ప్రసాదించే కారణాలు. అదేవిధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయడం ఎంతో మంచిది. ఉపనయనం చేయడానికి తగిన శక్తి లేని వాళ్ళు దక్షిణ తాంబూలములను ఇచ్చి ఉపనయనం ఉపనయనం చేసిన ఫలితమే లభిస్తుంది. ఈ పని వలన ఎంతటి పాపమైనా తొలగిపోతుంది. వ్యభిచార దోషం నశిస్తుంది. నూతులు చెరువులు త్రవ్వించిన ఫలితం లభిస్తుంది. వీటన్నిటికన్నా అత్యధిక ఫలప్రదాయకమైనది కన్యాదానం. ఈ దానం వలన తాను, తన పూర్వీకులు అందరూ తరిస్తారు. ఈ విషయాన్ని తెలియజేసే ఒక ఇతిహాసం చెబుతాను విను. పూర్వం వంగదేశంలో సూర్యుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతడి భార్య లేడి కన్నుల వంటి అందమైన కన్నులు గలది. సూర్యుడు శత్రురాజుల వలన, దాయాదుల వలన తన రాజ్యాన్ని, సర్వస్వాన్ని పోగొట్టుకొని భార్యా సమేతుడై అడవిలో కాలం గడుపుతూ ఉండేవాడు. ఆ దంపతులకు కందమూలాలు భుజిస్తూ జీవనయాత్ర సాగిస్తున్నారు. కొంతకాలానికి వాళ్లకు ఒక ఆడపిల్ల పుట్టింది. తల్లిదండ్రుల లాలనతో పెరుగుతూ రూప గుణ లావణ్యాదులతోటి యవ్వనవతి అయింది. అందచందాలు గల ఆ రాకుమారుని చూచి ఒక మునికుమారుడు మోహించాడు. రాజు దగ్గరికి వెళ్ళి ఆమెను తనకు ఇచ్చి వివాహం చేయమని అడిగాడు. రాజు అతనితో: మునికుమారా, నీ కోరిక అంగీకరించదగినదే, కానీ ప్రస్తుతం నేను సమస్తము పోగొట్టుకొని కందమూలాలు తింటూ కాలం గడుపుతున్నవాడిని, పరమ నిర్భాగ్యుడిని, అష్టకష్టాలు పడుతున్నవాడిని. నువ్వు నాకు కొంత ధనం ఇస్తే నేను నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేస్తాను అన్నాడు. అప్పుడు ఆ మునికుమారుడు కుబేరుని గురించి తపస్సు చేసి కుబేరుని అనుగ్రహాన్ని సంపాదించి సమస్త సిరి సంపదలను పొంది ఆ సిరి సంపదలను మహారాజుకు ఇచ్చి రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు. పెళ్లి కుమార్తెను తీసుకొని మునికుమారుడు వెళ్ళిపోయాడు. మహారాజు మునికుమారుడు ఇచ్చిన సంపదతోటి ఆశ్రమాన్ని నిర్మించుకొని జీవించుటకు అవసరమైన అన్ని వస్తువులను సేకరించుకుంటూ భార్యా సమేతుడే సుఖంగా బ్రతుకు గడుపుతున్నాడు. మరికొంతకాలం గడిచింది. ఆ మహారాజు దంపతులకు మరొక కుమార్తె కూడా పుట్టింది. రాజు చాలా ఆనందించాడు. ఆ బాలిక కూడా పెరిగి పెద్దదైంది. యుక్త వయసుకు వచ్చిన వెంటనే ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించవచ్చు అనుకున్నాడు అనే ఆలోచనతో ఉన్నాడు మహారాజైన సూర్యుడు. ఇంతలో యతీశ్వరుడు అనే మునీశ్వరుడు నర్మదా నదీ తీరానికి తపతీ తీరం నుండి బయలుదేరాడు. సూర్యుడు ఉన్న ప్రాంతానికి వచ్చాడు. సూర్యుడిని కలుసుకొని అతని యోగక్షేమాలను గురించి అడిగాడు. మహారాజు మునిపుంగవ, నేను వంగదేశానికి అధిపతిని. నా పేరు సూర్యుడు. నా రాజ్యము శత్రువుల పాలైన కారణంగా అడవుల పాలయ్యాను. దరిద్రం కన్నా గొప్ప కష్టము, పుత్రశోకానికి మించిన దుఃఖము, వియోగ సంతాపాన్ని మించిన వ్యాధి ఉండదు. నాకు 2 కుమార్తెలు. ఒక కుమార్తెను కొంత ధనం తీసుకొని ఒక మునికుమారుడికిచ్చి వివాహం చేసి కాస్తలో కాస్త సుఖపడుతున్నాను. చిన్న కుమార్తెను కూడా ఎవరికైనా ధనం ఇచ్చేవానికి ఇచ్చి వివాహం చేయాలి అనుకుంటున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు: మహారాజా, అదేమి పని? కన్యను అమ్మడం మహాపాతకం. ఆ ధనంతో చేసే దైవకార్యాలు, పితృకార్యాలు నిరుపయోగములు. నీకు నరకమే సంప్రాప్తిస్తుంది. పుత్ర సంతానం కలగదు. దేనికైనా ప్రాయశ్చిత్తం అంటూ ఉంది, కానీ కన్యా విక్రయం చేసిన వాడికి ప్రాయశ్చిత్తం అనేదే లేదు. నా మాట విను. ఈ కార్తీక మాసంలో కన్యాదానము చేయి. గంగా స్నాన ఫలితాన్ని, అశ్వమేధ యాగ ఫలాన్ని పొంది తరిస్తావు అన్నాడు. అంటే దేనికైనా ప్రాయశ్చిత్తం ఉన్నది, కానీ కన్యా విక్రయము చేసిన వాడికి ప్రాయశ్చిత్తమే లేదు అని నా మాట విను. ఈ కార్తీక మాసంలో కన్యాదానం చెయ్యి. గంగా స్నాన ఫలితాన్ని, అశ్వమేధ యాగ ఫలాన్ని పొంది తరిస్తావు అని చెప్పాడు. పెద్ద కుమార్తెకు కన్యాశుల్కం తీసుకున్న దోషం కూడా నశిస్తుంది అంటూ హితోపదేశం చేశాడు ఆ మహానుభావుడు. ఓ మహానుభావ, అవేమి మాటలు? పాప ఫలితముగా నరకయాతనలు ఎప్పుడు కలుగుతాయో కలుగవో, కానీ దారిద్ర్యంతో పడే జీవనయాతనలు దాటి బయటపడటమే ముఖ్యం.
తిండి తిప్పలు లేక జీవన సౌఖ్యాలకు దూరమైపోయి చిక్కి శల్యమైపోయి బ్రతకడము, ముక్కు మూసుకొని తపస్సు చేసి మోక్షం కోసం అరులు చాచడం ఎంత అవివేకమో తెలుసా? మీరు ఏమైనా అనండి, ఎన్నైనా చెప్పండి, నేను నా కుమార్తెను ధనం ఇచ్చే వారినికే ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు రాజు. మహారాజు ఆలోచన చూసి యతీశ్వరుడు ఆశ్చర్యపోయి తన దాన్ని తాను వెళ్ళిపోయాడు. కొంతకాలానికి రాజు శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అతడు నరకానికి వెళ్ళాడు. అక్కడ అనేక విధాలైన చిత్రహింసలను అనుభవిస్తున్నాడు. సూర్యుని పూర్వీకుడైన ధర్మనిరతుడైన శృతకీర్తిని సూర్యుడు చేసిన పాప ఫలితంగా స్వర్గం నుండి నరకానికి తీసుకుపోయారు. శృతకీర్తి, నేను ఏ విధమైన అధర్మాలను చేయలేదు. వ్రత క్రతు దీక్షలతోటి దాన ధర్మాలతోటి బ్రతుకంతా గడిపాను. అందువల్ల నాకు స్వర్గలోకావాసం లభించింది. ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు నాకు నరకయాతనలను పెడుతున్నారు? దానికి కారణం ఏంటి అని యమధర్మరాజునే ప్రశ్నించాడు. ఆ యమధర్మరాజు, ఓ శృతకీర్తి, నువ్వు పరమ పవిత్రమైన వాడివే, కానీ నీ వంశంలో సూర్యుడు అనే ఒక రాజు రాజ్యభ్రష్టుడై భయంకరమైన కఠినమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తూ డబ్బుకు కక్కుర్తిపడి తన కుమార్తెను మునుకుమారునికి అమ్మాడు. అతడు చేసిన ఆ దోషం వలన నీకు ఈ దుస్థితి కలిగింది అని చెప్పాడు. ఈ బాధ నుండి తప్పించుకునే ఉపాయం ఏదీ లేదా అని అడిగాడు శృతకీర్తి. ఓ రాజా, సూర్యుని భార్య పుత్రికలు నర్మదా నదీ తీరంలో పర్ణకుటీరంలో నివసిస్తున్నారు. సూర్యుని చిన్న కుమార్తె యుక్త వయసులో ఉంది. నా ఆశీర్వాద బలంతో నువ్వు అక్కడకు వెళ్ళు. కార్తీక మాసంలో అలంకారపూర్వకంగా కన్యాదానం చేయించు. ఆ పుణ్యం వలన నీ దోషం తొలగిపోతుంది. మీకు నరకం నుండి విముక్తి లభిస్తుంది అని హితవు చెప్పాడు యమధర్మరాజు. శృతకీర్తి వెంటనే యమధర్మరాజు యొక్క ఆశీర్వాద బలంతో నర్మదా నదీ తీరానికి చేరుకున్నాడు. సూర్యుని ఆశ్రమంలోకి ప్రవేశించాడు. సూర్యుని భార్యకు తమ దుస్థితిని, కన్యాదాన వైభవాన్ని గురించి, కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన కలిగే ఫలితాన్ని గురించి ప్రబోధ చేశాడు. అప్పుడు అందరూ కలిసి సూర్యుని రెండవ కుమార్తెను విజ్ఞాని, మంచి అందము ఆకారము కలిగిన యువకునికి ఇచ్చి కార్తీక మాసంలో విజ్ఞాని, మంచి అందము ఆకారము కలిగిన యువకునికి ఇచ్చి కార్తీక మాసంలోనే వివాహం చేశారు. అందరూ తరించిపోయారు. మొదటి కుమార్తె వివాహానికి తీసుకున్న కన్యాశుల్క దోషం కూడా తొలగిపోయింది. కనుక జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానం చేయటం వలన వచ్చే ఫలితం ఎంతో గొప్పది. బిడ్డలు లేనందువలన కన్యాదానం చేయలేని వారైనా సరే, ఏ నిరుపేదకు సహాయపడి కన్యాదానం చేయించినా కూడా వరుని కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన పై ఫలితం దక్కుతుంది. అదే కుదిరని వారు విధుల ప్రకారంగా ఆంబోతుకు వివాహం చేసి అచ్చుపోసి వదలడం చేసిన ఫలితం లభిస్తుంది అని వశిష్ఠుడు వివరించాడు. ఆడపిల్ల పరాశక్తి అంశ. ఆమెను అమ్ముకునేవాడికి ఏ గతి పడుతుందో సూర్యుడి కథ సూచిస్తోంది. కన్యను ఉత్తమమైన దానం చేయాలి తప్ప అంగడిలో సరుకులా అమ్మకూడదు. నరకం ఉందా, పోయినాక చూస్తామా అంటూ పిచ్చి ప్రశ్నలు వేసి పిచ్చి పనులు చేసేవారికి ఈ కథ ఒక గొప్ప గుణపాఠం నేర్పిస్తుంది. 13వ రోజు పారాయణ సమాప్తము. ఓం నమో అరుణాచలేశ్వరాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో కార్తీక దామోదరాయ.